హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చిపులుసు చేస్తున్నా. అదే మన తెలంగాణ పచ్చిపులుసు చారు అంటాం కదా, ఆ చారు చేస్తున్నా. ముందుగా చింతపండు నానబెట్టుకొని ఇట్లా చింతపండు రసం మిసికి పక్కకు పెట్టుకుందాం. 2 ఎల్లిపాయలు పొట్టు తీసి దంచి ఈ చింతపండు రసంలో వేద్దాం. తర్వాత 2 ఉల్లిగడ్డలు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా. కొంచెం కొత్తిమీరాకు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మన చారుకు సరిపోయేంత ఉప్పు కారం వేసి మంచిగా కలుపుకుందాం. మీలో ఎంతమందికి ఇట్లా పచ్చిపులుసు అంటే ఇష్టం? మన తెలంగాణ వాళ్ళకైతే ఈ పచ్చిపులుసు అంటే చాలా ఇష్టం ఉంటుంది. మా బాబుకి అయితే ఈ పచ్చిపులుసు అంటే మస్తు ఇష్టం. ఏ కర్రీ లేకపోయినా పర్వాలేదు, ఈ చారు ఉంటే చాలు, చారుతోట తినేస్తాడు. మళ్ళీ వేరే కర్రీ కావాలని అస్సలు అడగడు. మీరు కూడా మీ నాన్న వాళ్ళతోటి తినేటప్పుడు ఏ కర్రీ అంటే ఇష్టం అనేది, మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు ఇది మా నాన్నకి ఇష్టం అన్నట్టుగా ఇట్లా గుర్తొస్తుంది కదా ప్రతి ఆడపిల్లకి. ఇక నేనైతే ఇప్పుడు ఒక గిన్నెలో 2 చెంచాలంత నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, కల్యమాకు, పసుపు వేసి ఇంతకుముందుకు మనం కలిపి పెట్టుకున్న చారు ఉంది కదా, పచ్చిపులుసు పోసి ఇట్లా ఫస్ట్ కొంచెం పోసినాక తర్వాత మొత్తం పోసేసుకోవాలి. ఇట్లా చేసిన చారు అంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. పిల్లలు అన్నం తిననని మారం చేసినప్పుడు ఎక్కువ ఇట్లాంటి చారు చేసి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈ చారు ఎక్కువ కారం ఉండదు అట్లా, అందుకని నేనైతే ఇదే చారు చేసి పెడతా. కానీ వట్టి చారుతోటి తినరు, వీళ్ళకు చారుతోటి పప్పు ఏదో ఒకటి కావాలి. పొద్దున పప్పు చేసిన, అందుకని ఇప్పుడు చారు చేసిన అన్నమాట. ఈ పప్పు చారు కలుపుకొని తింటారని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.